తెలుగు ముఖాలు లేవు, తెలుగులో సెలబ్రిటీస్ ఇందులో బిగ్ బాస్ 8 లో లేరని తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, కన్నడ వాళ్ళని ఎక్కువ ఎందుకు తీసుకున్నారు? అసంతృప్తి అయితే ప్రేక్షకుల్లో ఉంది. ఆ అసంతృప్తిని తెరిపి వేయడం కోసమో లేదంటే కన్నడ వల్ల రేటింగ్ పడిపోతుందనే ఫీలింగ్ వల్లనో కానీ ఇప్పుడు సీజన్ 8 వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వాళ్ళందరూ దాదాపు 90% కాదు 100% తెలుగు వాళ్ళు కావడం, మరీ ముఖ్యంగా అందరూ కూడా ప్రేక్షకులకు బాగా దగ్గరైన వాళ్ళు, అలాగే అంతకు ముందు కూడా బిగ్ బాస్ లో వచ్చి వెళ్ళిన వాళ్ళు. దీంతో ఇప్పుడు ఎవరైతే ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి కన్నడ బ్యాచ్ కాకుండా తెలుగు ఆర్టిస్టులు రావడం వల్ల ద్వారా సమౌజీ అయిందని చెప్పొచ్చు. లేదంటే వాళ్ళకంటే వీళ్ళు వచ్చిన తర్వాత బిగ్ బాస్ సీజన్ 8 కి కాస్త గ్లామర్ యాడ్ అయిందనేది కూడా ప్రేక్షకుల్లో ఒక అభిప్రాయం అయితే ఉంది. సో ఇక మీదట కన్నడ వర్సెస్ తెలుగు అనే ఒక కోల్డ్ యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రేక్షకులు కూడా నిన్నటి వరకు కన్నడ వాళ్ళు ఉన్నారు, కన్నడ వాళ్ళు డామినేట్ చేస్తున్నారు, కన్నడ ముఖాలు అనుకునే వాళ్ళందరూ కూడా ఈసారి మనకు తెలిసిన వాళ్ళు బిగ్ బాస్ లో ఉన్నారు. ఈ నెల రోజుల కంటే వచ్చే రోజులన్నీ కూడా కాస్త ఇంట్రెస్ట్ గా చూసే అవకాశం అయితే ఉందని మనం భావించవచ్చు.